నేనున్న బాలకృష్ణ ఇంట్లో ఏదైతే కాల్పులు జరిగినాయో, కాల్పులు జరిగినప్పుడు నేను కడపలో ఉన్నాను. నాకు బాలకృష్ణ ఫోన్ చేసి నన్ను రమ్మని, నేను హైదరాబాద్కు పోయి రాజశేఖర రెడ్డి గారికి రికమెండ్ చేయండి అని చెప్పేసి నా పైన ఈ రకంగా కేసు వచ్చింది. సో నేను జైలుకు పోకోకుండా నన్ను కాపాడమని చెప్పేసి ఆయన నన్నే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నేనేమన్నాను, దగ్గుబాటి వెంకటేశ్వరరావును, పురంధరేశ్వర గారిని నా వెంబడి పంపించండి, మీ ఇంటి వైపు నుంచి రిక్వెస్ట్ చేసినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. సో వాళ్ళు మళ్ళీ రాలే వాళ్ళు. ఇదే కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మరుసటి రోజు వచ్చినాడు, 3-4 రోజుల తర్వాత ఈ బాలకృష్ణన్ చూడనీకి. సో వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ వచ్చిన పరిస్థితి లేదు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధరేశ్వరి గారు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. సో వాళ్ళు రాలే ఈయన పిలిస్తే. సో నేనే పోయి రాజశేఖర రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారి కొడుకులండి, ఏదో ఆయనకు మెంటల్ వచ్చింది, సర్టిఫికెట్ కూడా ఇచ్చినారు, డాక్టర్ చూపించాడు నాకు. సో ఈ మెంటల్ వచ్చిన దాంట్లో భాగంగా ఎవరినంటే వాళ్ళని కాలుస్తున్నాడు. సో ఆ రకంగా కాల్ చేసినాడు తప్ప నిజంగా మంచివాడే అతను.